శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో గృహయోగముల గురించి తెలుసుకుందాం. మొత్తం ఎన్ని రకముల గృహయోగాలున్నాయి? ఏ గ్రహ కాంబినేషన్స్‌లో ఎలాంటి పేర్లు ఇవ్వబడింది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తంగా 3 రకాల గృహయోగాలుంటాయి. మొదటిది ఉత్తమ గృహయోగం, రెండవది విచిత్ర సౌధ ప్రాకార యోగం, మూడవది అయత్న గృహప్రాప్తి యోగం. ఈ 3 పేర్లు ఉంటాయి గృహయోగాలకి. అలా ఉత్తమ గృహయోగం అంటే ఏంటంటే, చతుర్థాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి. మొదటి రూల్. చతుర్థాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండి, శుభగ్రహంతో కలిసి కానీ ఉండి, లేదా శుభగ్రహ వీక్షణ కూడా కలిగి ఉంటే ఉత్తమ గృహయోగం కలుగుతుంది. అంటే మంచి ఇల్లు, ఎటువంటి ఇబ్బందులు లేనట్టి ఇల్లు, హాయిగా ఉండేటువంటి ఇల్లు వాళ్ళకి లభిస్తుంది అని చెప్పొచ్చు. రూల్ ఏంటి? చతుర్థాధిపతి కేంద్ర కోణస్థానాల్లో ఉండాలి. శుభగ్రహాలతో కలిసి కానీ ఉండాలి. శుభగ్రహంతో కానీ చూడబడి ఉండాలి. ఈ యోగము లగ్నం నుంచి చూడొచ్చు, లేదా చంద్రుడి నుంచి కూడా చూడాలి. జన్మ లగ్నం నుంచి కానీ, చంద్ర లగ్నం నుంచి కానీ ఈ యోగం చూసుకోవచ్చు. ఏ గ్రహాలు కనుక చతుర్థాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే లగ్నం నుంచి కానీ, చంద్ర లగ్నం నుంచి కానీ ఉండి, శుభగ్రహాలతో కలిసి లేదా శుభగ్రహ వీక్షణ ఉండి కేంద్ర కోణాల్లో ఉంటారో ఆ గ్రహ దశల్లో వాళ్ళకి గృహయోగం కలుగుతుంది. రెండవది విచిత్ర సౌధ ప్రాకార యోగము. ఇది చాలా అరుదుగా ఉండేటటువంటి యోగం. చాలా కొంతమందికే ఉంటుంది. చతుర్థ దశమాధిపతులు కలిసి ఉండి, ఎక్కడైనా సరే చతుర్థ దశమాధిపతులు కలిసి ఉండి, వాటితో పాటు శనికూజులు కూడా కలిసి ఉన్నా, లేక శనికూజుల యొక్క సంబంధం ఏర్పడిన అంటే దృష్టి ఉన్నా కూడా, చతుర్థ దశమాధిపతులు కలిసి ఉండి, శనికూజులు కూడా వాటితో కలిసి ఉండడం, లేదా వాటిపై శనికూజుల యొక్క దృష్టి ఉంటే విచిత్ర సౌధ ప్రాకార యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారికి లెక్కలేనన్ని ఇళ్ళుంటాయి. అంటే చాలా భవనాలు ఒక 10, 15 ఇళ్ళుంటాయి వాళ్ళ మీద. ఒక ల్యాండ్ లార్డ్ అని చెప్పొచ్చు. ల్యాండ్ లార్డ్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగానే చతుర్థాధిపతి, దశమాధిపతి కలయిక ఉండి, అది కనుక కుజులయ్యి మంచి స్థానాల్లో ఉంటే రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తూ ఉంటారు. అలాగే చతుర్థాధిపతి, దశమాధిపతి కలిసి ఉండి శని, కుజుల యొక్క సంబంధం కూడా ఏర్పడి మంచి స్థానాల్లో కనుక ఉంటే విచిత్ర సౌధ ప్రాకార యోగం ఏర్పడి లెక్కలేనన్ని భవనాలు ఉంటాయి. అంటే 4, 5 ఇళ్ళు, 10 ఇళ్ళు ఇలా ఉంటాయి. వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో రాణిస్తారు. ల్యాండ్ లార్డ్, భూస్వామి అని చెప్పుకుంటాం కదా! అటువంటివి ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇంకొక యోగం అయత్న గృహప్రాప్తి యోగం. సాధారణంగా ఇల్లు కట్టుకోవాలంటే అందరూ దానికి తగ్గ డబ్బు కొంత జమ చేసుకొని డౌన్ పేమెంట్ కట్టి, నెల నెల ఈఎంఐ కట్టి, చాలా కష్టపడి ఇంటిని మళ్ళీ వాళ్ళ పేరు తెచ్చుకుంటూ ఉంటారు. బ్యాంక్ లోన్స్ తీసుకొని చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమందికి చాలా సులభంగా అయిపోతూ ఉంటుంది. డబ్బులుంటాయి. డబ్బులు కట్టేస్తారు. ఇల్లు తెచ్చుకుంటారు. అయత్నంగా ఎటువంటి కష్టాలు లేకుండా గృహము కొనుక్కోవడము, ఎటువంటి కష్టాలు లేకుండా గృహము కలిగేటటువంటి యోగాన్ని అయత్న గృహప్రాప్తి యోగము అంటాం. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ ఉండి శుభగ్రహ వీక్షణ పొందాలి. నంబర్ 1. లగ్నాధిపతి, సప్తమాధిపతి లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ ఉండి శుభగ్రహ వీక్షణ పొందాలి. భాగ్యాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండి, చతుర్థాధిపతి ఉచ్చస్థానంలో కానీ, మూల త్రికోణంలో కానీ, స్వక్షేత్రంలో కానీ ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. ఇన్ని రూల్స్ సాటిస్ఫై అయితేనే అయత్న గృహప్రాప్తి యోగం ఉంటుంది. ఏంటేంటవి? లగ్నాధిపతి, సప్తమాధిపతి లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ ఉండి శుభగ్రహ వీక్షణ ఉండాలి. భాగ్యాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి. కుదిరితే కేంద్ర స్థానాల్లోనే ఉండాలి. చతుర్థాధిపతి ఉచ్చస్థానంలో కానీ, మూల త్రికోణంలో కానీ, స్వక్షేత్రంలో కానీ ఉండాలి. ఈ విధమైన కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి అయత్నంగా, అప్రయత్నంగా గృహప్రాప్తి కలుగుతుంది. చాలా సులభంగా గృహప్రాప్తి కలుగుతుంది. శుభగ్రహ వీక్షణ లేకపోతే కొంత శ్రమ పడతారు. కానీ గృహప్రాప్తి ఉంటుంది. కొంత శ్రమ అనేది కలుగుతుంది. అలా కాకుండా ఈ అన్ని రూల్స్ సాటిస్ఫై అయితే చాలా సులభంగా ఇల్లు లభిస్తుంది చెప్పొచ్చు. లగ్నాధిపతి, సప్తమాధిపతి లగ్న చతుర్థాల్లో ఉండడము, శుభగ్రహ వీక్షణ పొందడం, భాగ్యాధిపతి కేంద్ర స్థానాల్లో ఉండడము, చతుర్థాధిపతి ఉచ్చ మూల త్రికోణ స్వక్షేత్రంలో ఏదో చోట ఉంటే అప్రయత్నంగా ఇల్లు సాధిస్తారు. ఈజీగా వస్తుంది. ఇంకోటేంటి విచిత్ర సౌధ ప్రాకార యోగం. చతుర్థ దశమాధిపతులు కలిసి ఉండి, వాటితో పాటు శని, కుజులు కూడా కలిసి ఉంటే విచిత్ర సౌధ ప్రాకార యోగం ఏర్పడి లెక్కలేనన్ని భవంతులు కట్టుకుంటారు. చతుర్థాధిపతి కేంద్ర కోణ స్థానాల్లో ఉండి శుభగ్రహ వీక్షణ పొందితే గృహయోగం కలుగుతుంది. అది జన్మలగ్నం నుంచి అయినా చూడొచ్చు, చంద్రలగ్నం నుంచి అయినా చూడొచ్చు.
ఈ 3 గృహయోగాలు అని చెప్తాం. ఉత్తమ గృహయోగము, విచిత్ర సౌధ ప్రాకార యోగము, అయత్న గృహప్రాప్తి యోగము. ఈ విధంగా ఉంటే మాత్రం గృహయోగం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కాంటాక్ట్ చేయాలి, కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.